క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. నేటి దేవుని యొక్క నూతన కృపా వాగ్దానాన్ని మనం అందరం కూడా కలిసి ధ్యానించుకున్నాం. కీర్తనల గ్రంథము 125 అధ్యాయము 2వ వాక్యంలో 2వ భాగంలో, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము ప్రాంతము చుట్టూ నిరంతరము కూడా కొండలు ఉంటున్నాయి, పర్వతములు ఉంటున్నాయి. అలాగున ఇది మొదలుకొని దేవుడు నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని ఇక్కడ లేఖనాల్లో, యాత్ర కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. అవునండి, దేవుడు తన ప్రజల చుట్టూ నిరంతరం ఉంటాడు. ఎందుకు ఉంటాడంటే మన యొక్క కాపుదలను ఇవ్వడానికి, మనకు భద్రతను ఇవ్వడానికి, మనకు పోషణ ఇవ్వడానికి, మనలను సురక్షితంగా కాపాడుకోవడానికి. అంత మాత్రమే కాకుండా ఎటువంటి తెగులు, ఎటువంటి బలహీనతలు, ఎటువంటి హాని కలిగించేవి మనకి రాకుండా వాటన్నిటి నుంచి మనలను సంరక్షించడానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా మన చుట్టూ ఉండేటటువంటి వాడిగా ఉంటున్నాడండి. అవును ప్రియమైన వారులారా, వాక్యం తెలియజేస్తున్నదండి. యెరూషలేము పర్వత ప్రాంతంలో ఉంది, దాని చుట్టూ కొండలు ఉన్నాయి. యెరూషలేము మరి పట్టణముకు భద్రత, యెరూషలేమునకు భద్రత ఎల్లప్పుడూ కూడా ఉంటూ ఉన్నది. ఈరోజు ప్రపంచంలో యెరూషలేము చాలా చిన్న దేశమైన మరి ప్రపంచానికి సెంటర్లో అక్కడ ఉంటూ ఉన్నది. చుట్టూ శత్రు సైన్యం ఉన్నప్పటికీ, శత్రు దేశాలు ఉన్నప్పటికీ మరి యెరూషలేము క్షేమంగా ఉండడానికి గల కారణం ఏంటంటే యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నాయి. ఆ పర్వతములు అలాగే దేవుని యొక్క కృప, దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆ చుట్టూనే ఆయన ప్రకాశిస్తున్నాడు. అక్కడ ఎప్పుడు కూడా దేవుడు సంచరించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు కనుక ఆయన ఉండడం వలన ఏ దేశంలో వారి మీదకి వచ్చినా కూడా విజయాన్ని పొందుకోలేకపోతున్నాయి. అలాగే దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా ఆయన బిడ్డలుగా వారసత్వం పొందుకున్న తర్వాత, ఆయన యొక్క కుమారులుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, మనకు కూడా ఎటువంటి బాధ, శ్రమ కలగదు. ఒకవేళ శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా వాటన్నిటి నుంచి మనల్ని తప్పించడానికి దేవుడు మన చుట్టూ ఎల్లప్పుడూ ఉంటున్నాడండి. ఆయన ఎల్లప్పుడూ మనలను కాపాడుకోవడానికి, మనలను దాచిపెట్టడానికి, మనల్ని పెంచి పెద్ద చేయడానికి ఆయన మన చుట్టూనే ఉంటున్నాడు. అవునండి, ఒక తల్లి తండ్రి కూడా ఎల్లప్పుడూ కూడా తన పిల్లల చుట్టూనే ఉంటూ ఉంటారు. చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు మరి పిల్లలు ఎదుగుతున్నటువంటి క్రమంలో పుట్టి పెద్దవారు అవుతున్నప్పుడు వారి చుట్టూనే ఉంటారు. ఎందుకంటే వారికి ఎటువంటి ఆపద కలగకుండా ఉండడానికి, వాళ్ళకి మరి ఏ హానికరము అనేవి ఏది సోకకుండా ఉండడానికి వాళ్ళ చుట్టే తల్లిదండ్రులు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటామండి. అయితే దేవుడు కూడా మన చుట్టూ ఎందుకు ఉంటాడు అంటే మనకు కూడా ఎటువంటి శ్రమలు కలగకుండా, ఎటువంటి హానికరమైనవి మనకి రాకుండా దేవుడు మన చుట్టూ ఉంటాడు. అవునండి, మన చుట్టూ అలాగే మనతో పాటు దేవుడు ఉంటాడు అండి. అందుకే వాక్యం చెప్తూ ఉన్నాడు, దేవుడు అనేక సార్లు వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాముతో చేశాడు, నేను నీతో ఉంటాను అన్నాడు. అలాగే మరి మోషేతో తోడుగా ఉన్నట్లుగా యెహోషువతో నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. మన పితరులైనటువంటి మరి అబ్రహాం గారితో, ఇస్సాకు, యాకోబులతో చేసినటువంటి ప్రమాణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నేను నీతోనే ఉంటా. ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు కూడా దేవుడు వారి మరణ విని వారి కొరకు దిగి వచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే వారి బానిసత్వం నుంచి విడిపించడానికి, వారికి కావాల్సినటువంటి విడుదల ఇవ్వడానికి దేవుడు వారితో పాటు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంతే మాత్రమే కాకుండా మరి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మన బంధకంలో నుంచి, మన యొక్క పాప జీవితంలో నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఈ లోకంలో చూడొచ్చండి. ఏ తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక తన అద్వితీయ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మనకు బహుమానంగా ఇస్తూ ఉన్నాడు. ఆయనను మనతో పాటు ఉంచాడు. మన చుట్టూ ఆయన ఉండడానికి మరి 2025 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకంలో జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదండి, మనందరి పాపం నిమిత్తం ఆయన కలువరి శిలువలో నలగొట్టబడి మన యొక్క పాపం నిమిత్తం మన భారములన్నీ ఆయన మోసి మనల్ని విడిపించాడు. మనం ఈరోజు స్వతంత్రంగా ఉన్నామంటే కారణము యేసుక్రీస్తు ప్రభువారు మనకు స్వేచ్ఛను అనుగ్రహించారు. ఆయన మరణము పొందుకొని మనకు రావాల్సినటువంటి మరణాన్ని, మనకు రావాల్సినటువంటి శిక్ష, బాధలన్నిటిని ఆయన భరించి మనల్ని విమోచించినటువంటి దేవుడుగా ఉండి ఆయన ఇప్పుడు కూడా మనతో పాటు ఉంటున్నాడు అని. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు చూస్తే, ఇది మొదలుకొని
సదాకాలము నిరంతరము నేను నీతో ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించి వారందరినీ కూడా నాకు శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి అని ఆయన ఒక కమాండ్మెంట్ అనేది ఇస్తూ ఉన్నాడండి. అంత మాత్రమే కాకుండా సదాకాలము నేను మీతో ఉంటాను అన్నాడు. ఆయన మనతో ఉంటే ఏ చింత మనకు ఉండదు. అందుకే మనం వాక్యం కొన్నిసార్లు పాటలు పాడుతూ ఉంటాం, నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీవంటే భయమే లేదయా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయా. అవునండి, దేవుడు మనతో ఉంటే మనకు భయం లేదు. ఆయన మన ముందుంటే మనకు బెనుకు కానీ భయము కానీ మనకి జీవితంలో రానే రాదు. ఎందుకంటే ఆయన మనలను నిరంతరము కాచి దాచి కాపాడి మనలను నడిపిస్తూనే ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప కొరకు మనం ఎదురు చూద్దాం. ఆయన నిరంతరము నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడాల్సినటువంటి అక్కర్లేదు. నువ్వు దిగులు పడొద్దు, ధైర్యంగా ఉండు. దేవుడు నీ చుట్టూ ఉన్నాడు, నీకు కావాల్సిన సకలమును ఏర్పాటు చేస్తాడు, నీ బలహీనతల నుంచి విడిపిస్తాడు, ఆరోగ్యం నుంచి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను గొప్ప చేసి నేను ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు మా చుట్టూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. దేవా, మీరు మాకుంటే మాకు భయం లేదు నాయన, మాకు దిగులు లేదు, చింత లేదు. ఎందుకంటే ప్రభా, మీరు మాకు సకలమును ఏర్పాటు చేశారు తండ్రి. మీకు స్తోత్రాలు. మీ సార్వభౌమాధికారము కలది మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.